హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తప్పనిసరి పరిస్థితుల్లో నా భార్యనే చెవిటి మూగ అని అబద్ధం చెప్పి ఇంట్లో పని మనిషిని చేశాను మేడం అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. ఇక జాను షాకింగ్గా చూస్తూ, వైకుంఠం, ఇంతకుముందు మన ఇంట్లో ఉన్న పని మనిషి చెవిటి మూగదే కదా, మళ్ళీ జైసార్ చెవిటి మూగ పని మనిషిని ఎందుకు తీసుకురమ్మన్నారు అని జాను అడుగుతూ ఉంటుంది. అసలు మన ఇంట్లో పని మనిషే లేదు మేడం. జైసార్ మీరు నిద్రపోతున్న రాత్రి సమయంలో ఇంట్లో పనులన్నీ చేసుకునేవాళ్ళు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. జైసార్ ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళ? ఎందుకు వైకుంఠం అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పని మనుషులు ఉంటే వాళ్ళు మీకు ఎక్కడ దగ్గరవుతారోనని జైసర్కి భయం మేడం. అందుకే ఇంట్లో పని మనిషి ఉన్నా కూడా చెవిటి మూగ పని మనిషే కావాలని పట్టుపట్టారు అని చెప్పి వైకుంఠం జానుకి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే జాను ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతుంది. మేడం మేడం అని చెప్పి వైకుంఠం పిలుస్తూ ఉంటాడు. జైసార్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వైకుంఠం అని జాను అంటూ ఉంటుంది. జైసార్ చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగానని చెప్తూ ఉంటారు. ఆ ఒంటరితనమే ఇంత దూరం తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది మేడం అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. మేడం, ఈ విషయం నేను మీకు చెప్పానని మీరు ఎట్టి పరిస్థితిలో జైసార్కి చెప్పొద్దు మేడం. జైసార్కి నిజం తెలిస్తే నా లెక్కలు తేల్చేస్తారు అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు. లెక్కలు తేల్చడం ఏంటి వైకుంఠం అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. విశ్వ గురించి మీకు చెప్పానని మొన్న రాత్రి నా లెక్కలు తేలుస్తున్నారని చెప్పాను కదా మేడం. లెక్కలు తేల్చడం అంటే బెల్ట్ తీసుకొని వాతలు తేలేలా కొట్టడం అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. జైసార్ ఎందుకు ఇంత సైకోలా బిహేవ్ చేస్తున్నారు అని జాను అంటూ ఉంటుంది. జైసార్ సైకోలా ప్రవర్తించటం కాదు, జైసార్ నిజంగానే సైకో మేడం. ఏదైనా తనకే సొంతం అవ్వాలనుకుంటారు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. జైసార్ గురించి చెప్పాలంటే ఒకటా రెండా చాలానే ఉన్నాయి మేడం అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు. జైసార్ గురించి నీకు ఏం తెలుసో చెప్పు వైకుంఠం, నేను ఈ విషయం జైసార్తో చెప్పను అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇంట్లో జామర్లు పెట్టారు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. జామర్లు ఎందుకు పెట్టారు వైకుంఠం అని జాను అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు మీ పుట్టింటి వాళ్ళతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతున్నారని తట్టుకోలేక జైసార్ జామర్లు పెట్టారు. ఇంటికి వస్తే జైసార్ని మీరు పట్టించుకోవాలంట, వేరే ఎవరితో మాట్లాడకూడదంట అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. ఇంకా ఇంకా చెప్పు వైకుంఠం అని జాను అడుగుతూ ఉంటుంది. మీరు ప్రేమగా పెంచుకున్న క్రిష్ని చంపటం కోసం ఈగల్ని తీసుకొచ్చి గదిలో వదిలిపెట్టింది కూడా జైసారే మేడం అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. అంతేకాదు మేడం, మీరు కాలేజీకి వెళ్తే మీరు విశ్వ క్లోజ్ అయిపోతారని చెప్పి మిమ్మల్ని కాలేజీ మానిపించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు జైసార్ గురించి చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. వైకుంఠం, నువ్వు జైసార్ దగ్గర ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు అని జాను అడుగుతూ ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచే పని చేస్తున్నాను. జైసార్కి నచ్చినట్టు చేస్తే చాలా ప్రేమగా చూసుకుంటారు మేడం. జైసార్కి నచ్చంది చేస్తే సైకోలాగా రివెంజ్ తీర్చుకుంటారు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. జైసార్ వల్ల నేను కూడా చాలానే బాధలు పడ్డాను మేడం అని వైకుంఠం జానుకి చెప్తూ ఉంటాడు. మేడం, నా భాగ్యానికి వేరే పెళ్లి చెయ్యొద్దు మేడం. నేను మీకు ఈ విషయాలన్నీ చెప్పానని జైసార్కి చెప్పొద్దు మేడం. అంతేకాదు మేడం, భాగ్యం నా భార్యని కూడా జైసార్కి తెలియకూడదు. జైసార్కి తెలిస్తే నన్ను చంపటానికి కూడా వెనకాడరు అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు. సరే వైకుంఠం, నువ్వు వెళ్ళు, ఈ విషయాలేవి జైసార్కి నేను చెప్పను అని చెప్పి జాను అంటుంది. ఇక వైకుంఠం కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి, మేడం, మీకు ఇంకొక అసలు సిసలైన నిజం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి వైకుంఠం అది అని జాను అడుగుతూ ఉంటుంది. మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి మేడం. మీరు ఇంట్లో చేస్తున్న ప్రతిదీ కూడా జైసార్ గమనిస్తూనే ఉంటారు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. వైకుంఠం, నువ్వు చెప్పేది నిజమా అని జాను అడుగుతూ ఉంటుంది. అవును మేడం, జైసార్ మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఇంట్లో అణువణువున సీసీ కెమెరా పెట్టారు. నాకు తెలిసిన వరకు ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందంతా కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలో జైసార్ చూసే ఉంటారు మేడం. జైసార్కి తెలిస్తే నన్ను చంపేస్తారు అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటే, జైసార్ నిన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటాను వైకుంఠం, ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి జాను అంటుంది. వసే భాగ్యం, రావే, బ్రతికుంటే
మళ్ళీ రావచ్చులే కానీ ఇక ఇక్కడే ఉంటే జైసార్ ఖచ్చితంగా చంపేస్తారు అని చెప్పి వైకుంఠం భాగ్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జైసార్, మీకు ఉన్న ప్రాబ్లం సైకలాజికల్ డిజార్డర్ అనుకున్నాను, కానీ మీరు నిజంగా సైకో అని ఇప్పుడే తెలిసింది అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆడవాళ్ళందరూ కలిసి విశాలాక్షిని రెడీ చేస్తూ ఉంటారు. మరోవైపు మగవాళ్ళందరూ కలిసి బసవరాజుని రెడీ చేస్తూ ఉంటారు. సిద్ధు బాబు, మీ నాన్నగారికి బాసికం కడితే పెళ్లి కొడుకును చేయటం పూర్తయిపోయినట్టే అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. సిద్ధు, బాసికాలు పైన రూమ్లో ఉన్నాయిరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. పిన్ని గారికి ఇంకా బాసికం కట్టలేదు, బాసికం ఎక్కడుందో చెప్పండి, వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి వాణి అంటుంది. మీరెందుకులేండి కష్టపడటం, తులసి వెళ్ళి తీసుకొస్తుందిలే, తులసి పైన రూమ్లో బాసికం ఉంది, వెళ్ళి తీసుకురా అని చెప్పి నీలిమంటుంది. ఇక తులసి కూడా బాసికం తీసుకురావటం కోసం రూమ్లోకి వెళ్తుంది. ఇక సిద్ధు బాసికం తీసుకునే టైంకే తులసి కూడా బాసికం తీసుకుంటూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. నువ్వేంటిక్కడ అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. నాన్నకు బాసికం కట్టాలి కదా, బాసికం తీసుకెళ్ళటానికి వచ్చాను తులసి, నువ్వేంటిక్కడ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నేను కూడా బాసికం తీసుకెళ్ళటానికే వచ్చాను అని చెప్పి తులసి అంటుంది. సరే, మీరొక బాసికం తీసుకోండి, నేనొక బాసికం తీసుకుంటాను అని చెప్పి తులసి సిద్ధు ఇద్దరు కూడా బాసికాలు తీసుకుంటారు. త్వరగా పదండి అని చెప్పి తులసి సిద్ధుని అంటూ ఉంటే, తులసి ఒక్క నిమిషం అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. మన పెద్దవాళ్ళంతా ఒకటైపోయారు, మనిద్దరం కూడా ఒకటైతే బాగుంటుంది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. చెప్పాను కదా, నాకు కూడా నువ్వు కావాలి అనిపించినప్పుడే మన ఇద్దరం ఒకటవుతాము, అప్పటి వరకు కష్టాలు మాత్రమే పంచుకుందాం, సుఖాలు పంచుకోవడానికి వీల్లేదు అని చెప్పి తులసి అంటుంది. ఏంటి తులసి, ఎప్పుడు నువ్వు చెప్పిందే వినాలా అని చెప్పి సిద్ధు అంటాడు. మరి ఎవరు చెప్పింది వింటారు అని తులసి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పింది కూడా వినాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏం వినాలో చెప్పండి అని తులసి అడుగుతూ ఉంటుంది. సరే, మన ఇద్దరం ఒక్కటవుదామంటే ఒప్పుకోవట్లేదు కదా, ఈ సంతోష సమయంలో ఒకే ఒక్క హగ్ ఇవ్వు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో తులసి సిగ్గుపడుతూ సిద్ధు దగ్గరకు వెళ్ళి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ తులసి, హగ్ అడగగానే ఇచ్చావు, ఇంకొక కోరిక, ఒకే ఒక్క ముద్దివ్వు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. హా అని తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే బాసికాలు తీసుకురావడానికి వెళ్ళిన తులసి ఇంకా రాలేదు, ఒకసారి వెళ్ళి చూడు కనిష్క అని చెప్పి నీలిమంటుంది. ఇక కనిష్క రూమ్లోకి వచ్చేసరికి తులసి సిద్ధు ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుని ఉంటారు. సిద్ధు, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. బాసికాల కోసం వచ్చాం కనిష్క అని సిద్ధు అంటాడు. మీకోసం కింద అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా అవి తీసుకొని వెళ్ళండి అని చెప్పి కనిష్క అంటుంది. ఇక సిద్ధు తులసి బాసికాలు తీసుకొని కిందికి వెళ్తూ ఉంటారు. పానకంలో పుడకలాగా ఈ కనిష్క భలే సమయానికి వస్తుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. కాసేపట్లో ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తులసి వెళ్ళిపోబోతుంది కదా, అందుకే ఇప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మగవాళ్ళందరూ కలిసి బసవరాజుకి బాసికం కట్టి బుగ్గ చుక్క పెడతారు. అలాగే ఆడవాళ్ళందరూ కలిసి విశాలాక్షికి బాసికం కట్టి బొట్టు పెడతారు. పెళ్లి కూతుర్ని చేయటం పూర్తయిపోయింది అని ఆడవాళ్ళు అంటూ ఉంటారు. ఇక మనం వెళ్ళి హాల్లో కూర్చుందాం పదండి, పంతులు గారు వచ్చినప్పుడు అత్తయ్య మావయ్యని తీసుకొచ్చి మండపం మీద కూర్చోబెడదాం అని చెప్పి నీలిమంటుంది. ఇక అందరూ కలిసి బయటికి వస్తారు. అప్పుడే కనిష్క బసవరాజ్ దగ్గరకు వెళ్తుంది. మావయ్య, మన స్కెచ్ అమలవుతుందంటారా అని చెప్పి కనిష్క బసవరాజుని అడుగుతూ ఉంటుంది. ఆ సంతోష్ వచ్చాడు కదా, ఖచ్చితంగా అమలవుతుంది, ఆ సంతోష్ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పి బసవరాజు అంటాడు. మామయ్య, తులసి అదిగోండి ఇటే వస్తుంది, మనం ప్లాన్ మొదలు పెడదామా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. సరే కనిష్క అని చెప్పి బసవరాజు అంటాడు. మావయ్య, ఆ తులసి మీ కూతుర్ని తన అన్న దగ్గరకు పంపించాలని చూసింది, ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి తిండి తింటూ ఈ కుటుంబాన్ని నిలువున ముంచాలని చూసింది, కుటుంబ పరువు తీయాలని చూసింది, అలాంటి తులసిపై మీ కోపం లేదా మావయ్య అని కనిష్క అడుగుతూ ఉంటుంది. కోపం ఎందుకు లేదు కనిష్క, ఆ తులసిపై రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పి బసవరాజు అంటాడు. ఏం చేస్తారు మావయ్య అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఆ తులసిని ఏం చెయ్యను, ఆ తులసికి ఇష్టమైన ఆ ఖుషి ఉందే, ఆ ఖుషిని భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి బసవరాజు అంటాడు. మావయ్య, అంటే ఏంటి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఆ మాత్రం తెలీదా కనిష్క,
ఆ ఖుషి ఈ భూమి మీద లేకుండా దేవుడి దగ్గరికి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఖుషిని తలుచుకుంటూ ఆ తులసి రోజు ఏడుస్తుంటే చూసి సంతోషపడతాను అని చెప్పి బసవరాజు అంటాడు. మీరు సూపర్ మావయ్య అని చెప్పి కనిష్క అంటుంది. ఇదంతా కూడా దూరం నుంచి తులసి వింటూ ఉంటుంది. మావయ్య ఏదో ప్లాన్తోనే అమ్మ నాన్నలను ఇక్కడికి పిలిపించాడని అనుకున్నాను. కానీ ఖుషిని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఖుషీని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని తులసి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు మావయ్య ఆ తులసి వెళ్ళిపోయింది. ఇక మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అవును కనిష్క అని బసవరాజు అంటాడు. మావయ్య కాసేపట్లో ఏం జరగబోతుందో మీ కళ్ళకు కట్టినట్టు చూపించమంటారా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. చూపించు కనిష్క అని బసవరాజు అంటాడు. ఖుషి కోసం తులసి ఇల్లంతా వెతుకుతుంది. ఖుషి కనిపించకపోవడంతో సిద్ధు దగ్గరకు వచ్చి ఖుషి కనిపించట్లేదని ఏడుస్తుంది. అదే సమయానికి రక్తంతో ఉన్న ఖుషి డ్రెస్సు తులసికి కనిపిస్తుంది. ఖుషిని మీరు ఏదో చేశారని తులసికి అనుమానం వస్తుంది. ఆ కోపంతో మండపం మీదకు వచ్చి మీ షర్టు పట్టుకుంటుంది. అదే సమయానికి సిద్ధు వస్తాడు. తులసి మీ షర్టు పట్టుకోవడం చూసి తులసిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. ఇదే జరుగుతుంది కదా మోయ అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది కనిష్క అని బసవరాజు అంటూ ఉంటాడు. ఆ సమయం కోసం ఎదురు చూద్దాం మావయ్య. తులసి ఇక జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఒక్కసారి దానంతటా అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఎలా వస్తుంది అని చెప్పి బసవరాజు అంటాడు. సరే మావయ్య, నేను బామ్మ ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు తులసి ఖుషి కోసం వెతుకుతూ ఉంటుంది. ఖుషి కనిపించకపోవడంతో ఆందోళన చెందుతూ ఉంటుంది. అప్పుడే సిద్ధు తులసి దగ్గరకు వచ్చి తులసి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఖుషి కనిపించట్లేదు అని తులసి కంగారు పడుతూ ఉంటుంది. ఖుషి ఎక్కడికి వెళ్తుంది? అనవసరంగా కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు ఖుషి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఖుషి కనిపించకపోవడంతో సిద్ధు ఇంటి బయటకు వెళ్ళి ఖుషి కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడు సంతోష్ ఖుషి ఇద్దరు కూడా షాప్ దగ్గర నుంచి చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కొని నడిచి వస్తూ ఉంటారు. ఖుషి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి సిద్ధు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు సంతోష్ మామయ్యతో కలిసి చాక్లెట్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అని చెప్పి ఖుషి అంటుంది. నీకోసం తులసి కంగారు పడుతుంది, రా ఖుషి అని చెప్పి సిద్ధు ఖుషిని తీసుకొని ఇంట్లోకి వస్తాడు. తులసి టెన్షన్ పడుతూ ఉంటే సిద్ధు తులసి దగ్గరికి ఖుషిని తీసుకొని వెళ్ళి తులసి అటు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు. తులసి అలా చూసేసరికి ఎదురుగా ఖుషి ఉంటుంది. ఖుషిని చూసిన తులసి బసవరాజు అన్న మాటలను గుర్తు చేసుకొని వెంటనే ఖుషిని హగ్ చేసుకొని ఖుషి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని ఖుషి చెప్తూ ఉంటుంది. అయినా ఎక్కడికి వెళ్ళావు ఖుషి అని తులసి అడుగుతూ ఉంటే మీ అన్నయ్య సంతోష్తో కలిసి చాక్లెట్స్ కొనుక్కోవడానికి వెళ్ళింది తులసి, అనవసరంగా కంగారు పడతావు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక ఖుషిని చూడగానే బసవరాజు కనిష్క షాక్లో ఉంటారు. చా, ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ ఇలా అయిందేంటి? ఆ తులసి మామయ్య షర్ట్ పట్టుకోక ముందే సిద్ధు ఖుషిని తీసుకొచ్చాడేంటి అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.